చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఎక్సర్సైజ్ 1C లో లెంగ్త్ సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా, 12th సమ్ చూడండి. 12th సమ్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ passing through 1, -1, touching the lines 4x plus 3y plus 5 is equal to 0. Underline 3x minus 4y minus 10 is equal to 0. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్ అన్నాడు. పాసింగ్ త్రూ పాయింట్ ఎంత 1, -1 అంటే ఫర్ సపోజ్ ఫర్ సర్కిల్ అని ఈక్వేషన్ తీసుకుంటే సమ్ పాయింట్ ఎంత 1, -1 పాయింట్ ఉంది. ఇంకోటి ఏంటంటే టచింగ్ ద లైన్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ గివెన్ లైన్స్ చేస్తారు సార్ మీకు కోయిన్సైడ్ గా ఏంటి 4x plus 3y plus 5 is equal to 0. అనదర్ లైన్ 3x minus 4y minus 10 ఉన్నాయి. ఈ టూ ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే పెర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఫస్ట్ లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు సెకండ్ లైన్. ఇలా చెప్తా కూడా 4x plus 3y దీని ఆపోజిట్ ఎంత అవుతుంది 3x minus 4y అంటే పెర్పెండిక్యులర్ లైన్స్ కాబట్టి టచింగ్ అవుతున్నాయి. ఫర్ సపోజ్ వన్ లైన్ టచ్ అయింది. ఇక్కడ ఫస్ట్ లైన్ ఏంటిది 4x plus 3y plus 5 ఇది సెంటర్ పాయింట్. అనదర్ లైన్ ఇది టచింగ్ అవుతుంది. ఈ టూ లైన్స్ అన్న ఇక్కడ పెర్పెండిక్యులర్. సెకండ్ లైన్ ఇక్కడ 3x minus 4y minus 10 is equal to 0. కానీ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ పాసింగ్ పాయింట్ టచింగ్ పాయింట్ ఏదైతుందో టచింగ్ పాయింట్ డిస్టెన్స్ ఏమవుతుంది ఫస్ట్ పెర్పెండిక్యులర్ అంటే d1. అలాగే సెకండ్ లైన్ టచ్ అవుతుంది కాబట్టి సెకండ్ లైన్ కి డిస్టెన్స్ ఫార్మ్ చేస్తే ఏమవుతుంది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత d2. అంటే సెంటర్ పాయింట్ నుంచి ఫస్ట్ లైన్ కి ఏమో ఏదైతే లైన్ పాస్ చేసో ఆ లైన్ ఏమవుతుంది ఫస్ట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్. సెకండ్ సర్కిల్ కి అంటే ఆ సర్కిల్ నుంచి సెంటర్ పాయింట్ నుంచి సెకండ్ లైన్ కి డిస్టెన్స్ ఏమవుతుంది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2. కానీ ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈక్వల్ ఎందువల్ల రేడియస్ అది. ఎప్పుడైతే లైన్ టచ్ అయిందో కండిషన్ ఏంటి r = d. మరి r = d అన్నప్పుడు ఫస్ట్ ఏంటి r = d1, సెకండ్ ఏమవుతుంది r = d2, ఫైనల్ గా ఏమవుతుంది d1 = d2. అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతాయి r ఈక్వల్. సేమ్ సర్కిల్ కాబట్టి సేమ్ సర్కిల్ ని ఈ టూ లైన్స్ టచ్ అవుతున్నప్పుడు అక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనం ఫార్ములా అప్లై చేస్తాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు ఆయన ఇక్కడ గివెన్ పాయింట్ ఎంత ఇక్కడ x1 y1 is equal to p పాయింట్ కి తీసుకోండి cp 1, -1. ఇంకేమి ఇచ్చారు లైన్స్ ఇచ్చారు గివెన్ లైన్స్ 3 ఎంత ఫస్ట్ 4x plus 3y plus 5 is equal to 0. సెకండ్ లైన్ 3x minus 4y minus 10 is equal to 0. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇది ఈక్వేషన్ నెంబర్ యూజ్ చేయడం పర్లేదు. మన సర్కిల్ ఈక్వేషన్ సార్ నెంబర్స్ వస్తాయి అసలు ఇక్కడ సార్ ఇక్కడ రిక్వైర్డ్ సర్కిల్ కావాలి. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ equation of the circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇక్కడ సెంటర్ చూడమ్మా సెంటర్ c is equal to -g minus f. అనగా ఏంటి ఇక్కడ రేడియస్ radius r is equal to forming the square root of g square plus f square minus c. యూజింగ్ ఏం అవసరం లేదు ఫార్ములా అప్లై చేస్తాం అంతే. రేడియస్ ఉంది సెంటర్ ఉంది ఇంకేంటి ఇక్కడ ఫార్ములా అప్లై చేయమని ఇండియా ఫార్ములా perpendicular distance c from ఎక్కడి నుంచి c from అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ లైన్ ఇక్కడ 4x plus 3y plus c5 అవుతుంది. given two lines అంటే given చూడండి ఇక్కడ lines 1 and 2 touches the equation 1 ఇక్కడ
given 1 and 2 lines touches circle 1. given 2 lines ఇక్కడ ఏంటి given lines 1 and 2 touches circle 1 అన్నాం కాబట్టి కండిషన్ ఏమవుతుంది అవుతుంది d1 is equal to d2. d1 is equal to d2 అంటే ఏంటి రేడియస్ ఈక్వల్ కాబట్టి రేడియస్ తో పాటు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది ఈక్వల్ అవుతాయి. d1 is equal to d2 అంటే ఇక్కడ మీనింగ్నెస్ ఏంటి ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి from center C minus G minus F to the line first line ఏంటి ఇక్కడ 3x 4x plus 3y plus 5 is equal to 0 is equal to second line the perpendicular distance from center C minus G minus F to the line second line ఏంటి ఇక్కడ 3x minus 4y minus 10 is equal to 0. మీనింగ్నెస్ రాశారంటే ఇక్కడ అంటే మీకు d1 అంటే d2 అంటే మీనింగ్నెస్ తెలియదు కాబట్టి d1 అంటే ఏంటి ఫస్ట్ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ d2 అంటే సెకండ్ లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అందులో ఏ లైన్ కావాలి ఏంటి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాము మాడ్యులస్ ఫస్ట్ లైన్ ఇక్కడ 4x 4 ఇంటూ మనకున్న పాయింట్ ఎంత మైనస్ g మైనస్ f కాబట్టి 4 ఇంటూ మైనస్ g ప్లస్ 3 ఇంటూ ఎంత అవుతుంది 3 ఇంటూ మైనస్ f ప్లస్ 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత 4 స్క్వేర్ ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ అప్లై చేస్తే అవుతుంది సెకండ్ లైన్ కాబట్టి 3 ఇంటూ మైనస్ g minus 4 into minus f minus 10 divided by square root of వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ కూడా 4 3 స్క్వేర్ ప్లస్ minus 4 హోల్ స్క్వేర్ ఫస్ట్ లైన్ కి x కోఎఫిషియంట్ ఎంత 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అయింది సెకండ్ లైన్ కి 3 స్క్వేర్ ప్లస్ minus 4 హోల్ స్క్వేర్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ స్క్వేర్ రూట్ లో 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత అవుతుంది 25 అవుతుంది ఇక్కడ కూడా ఎంత అవుతుంది 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ ఎంత 16 యాడింగ్ ఎంత వస్తుంది 25 మీకు ఐడియా ఉంటే రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు లేదా ఐడియా లేకపోతే నెక్స్ట్ స్టెప్ చేస్తారు చూడమ్మా ఇక్కడ మన మాడ్యులస్ వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ మాడ్యులస్ -4g -3f 5 is divided by square root ఎంత 25 is equal to మాడ్యులస్ -3g plus 4f -10 is divided by ఎంత square root 25 స్క్వేర్ 25 అనేది క్యాన్సిల్ అయింది ఫైనల్ గా వచ్చింది ఇక్కడ మాడ్యులస్ -4g -3f 5 is equal to ఇక్కడ మాడ్యులస్ అంటే క్యాన్సిల్ అవ్వని ఇచ్చిన ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చేస్తుంది సార్ మాడ్యులస్ -3g plus 4f minus 10 ఇక్కడ చూడమ్మా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాడ్యులస్ అని నేను చెప్పి డైరెక్ట్ ఏం చేస్తాం మాడ్యులస్ అప్లై చేస్తాం అలా కాకుండా అక్కడ టూ ఈక్వేషన్స్ వస్తుంది చూడండి సార్ మాడ్యులస్ అప్లై చేయగానే అవుతుంది -4g -3f 5 is equal to దేనికి దానికి మాడ్యులస్ ఫార్మ్ అప్లై చేయండి దేనికి దానికి అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ అలాగా వాల్యూ తీసుకున్నాక రైట్ సైడ్ వెళ్ళి ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేస్తే అవుతుంది ప్లస్ ఆర్ మైనస్ -3g plus 4f -10 ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకుంటే -4g -3f plus 5 is equal to హోల్ ప్లస్ తీసుకుంటే -3g plus 4f -10 ఫార్ములా అప్లై చేయండి రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఇస్తే -4g -3f plus 5 ఇది మైనస్ లెఫ్ట్ కడితే వస్తుంది +3g +5 లెఫ్ట్ కడితే -4g -4f మైనస్ లెఫ్ట్ కడితే +10 is equal to 0 క్యాన్సిల్ అవుతుంది 4 టర్మ్స్ 3 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి 1 టర్మ్ అంటే ఎంత -g ఇది -3f -4f అనే -7f ఇది +10 +5 +15 is equal to 0 ఫైనల్ గా మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది g + 7f -15 is equal to 0 ఇక్కడ మనకి ఏంటి వన్ ఈక్వేషన్ వచ్చింది అనదర్ ఈక్వేషన్ చూడండి -4g -3f plus 5 is equal to -3g plus 4f -10
ఇదేమో ప్లస్ కండిషన్ అప్లై చేస్తాను ఇక్కడ, ఇది ప్లస్ ఇదేమో మైనస్ అప్లై చేస్తే అవుతుంది మైనస్ 4d మైనస్ 3f ప్లస్ 5 ఇది ఈక్వల్ టు మైనస్ 1 వేస్తే మైనస్ ఇంటి గా అవుతుంది 3d మైనస్ ఇంటి ప్లస్ మైనస్ 4f మైనస్ ఇంటి మైనస్ ఎంత ప్లస్ 10 ఈ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది మైనస్ 4d మైనస్ 3f ప్లస్ 5 ఇది ప్లస్ वाला लट करते माइनस 3g ये माइनस वाला लट करते प्लस 4f माइनस 10 ఇది ఈక్వల్ 0 माइनस 4g माइनस 3g माइनस 7g ఇది माइनस 3f प्लस 4f f ఇక్కడ ప్లస్ 5 माइनस 10 माइनस 5 ఇది ఈక్వల్ 0 ఓన్లీ f వాల్యూ ఫైండ్ చేస్తే f ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ 7g ఇది మైనస్ 1 రైట్ సైడ్ అయితే ప్లస్ 5 ఇక్కడ f వాల్యూ ఎంత వస్తుంది 7g ప్లస్ 5 అంటే ఇక్కడ కూడా మనకి వాల్యూ వస్తుంది ఏంటా వాల్యూ g ఈజ్ కూడా ఎంత అవుతుంది 50 మైనస్ 7 అప్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి ఇక్కడ g వాల్యూ ఆర్ అక్కడ f వాల్యూ ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి కాబట్టి f వాల్యూ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనం యూజ్ చేసేది సిన్స్ r ఈజ్ ఈక్వల్ టు d1 మరి r ఈజ్ ఈక్వల్ టు d1 ఇక్కడ r అంటే మీనింగ్ ఇక్కడ ద డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p ద డిస్టెన్స్ బిట్వీన్ c అండ్ p కాబట్టి therefore cp ఈజ్ ఈక్వల్ టు d1 సిన్స్ ఏంటి ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు cp మరి cp కి ఫార్ములా ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ cp పాయింట్ అంటే c పాయింట్ ఎంత -g - f c పాయింట్ ఎంత -g - f మరి p పాయింట్ ఎంత 1, -1 ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ cp కాబట్టి 1 మైనస్ ఆఫ్ -g గా ఉంటుంది 1 + g హోల్ స్క్వేర్ నెక్స్ట్ -1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ మైనస్ ఎంత ప్లస్ f హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఇక్కడ d1 ఆల్రెడీ ఫస్ట్ టైం ఉంది కాబట్టి ఎంత అవుతుంది 4 - g plus 3 into minus f plus 5 divided by square root of 4 square plus 3 square ఇక్కడ ఆల్రెడీ g f వాల్యూ సబ్స్టిట్యూషన్ గా f వాల్యూ ఇక్కడ మనకి సబ్స్టిట్యూషన్ వాల్యూ ఇప్పుడు f is equal to 7g plus 5 సబ్స్టిట్యూషన్ వాల్యూ చేస్తే ఏమవుతుంది చూడండి సార్ ఈక్వేషన్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus g whole square minus 1 plus f value ఎంత 7g plus 5 whole square is equal to modulus plus అంటే minus 4g plus అంటే minus 3f ఇక్కడ కూడా f value సబ్స్టిట్యూట్ కాబట్టి f value ఎంత అవుతుంది ఇక్కడ 7g plus 7g plus 5 next ఇంకా ఉంది plus 5 is divided by square root of 4 square ఎంత 16 5 square ఎంత 3 square ఎంత అవుతుంది 9 ఫైనల్ చూడండి ఇక్కడ square root of 1 plus g whole square ఇక్కడ 7g 5 నుంచి 1 పోతే ఎంత ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ మైనస్ 4g మైనస్ 7 3 జా 6 3 7 జా ఎంత 21g మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 5 జా 15 ప్లస్ 5 ఈ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది 25 ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఎంత a స్క్వేర్ అంటే 1 1 స్క్వేర్ అంటే 1 g స్క్వేర్ ప్లస్ 2g ప్లస్ 7g హోల్ స్క్వేర్ 7g హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 49g స్క్వేర్ 49g square plus 4 square का 16 2 4 are 8 8 7 are 56 56g is equal to right side modulus minus 4g minus 21g minus 25g ఇక్కడ minus 15 plus 5 minus 15 plus 5 వాల్యూ ఎంత minus 10 is divided by 5 మరి modulus అంటే ఈ వాల్యూ అవుతుంది పాజిటివ్ అవుతుంది కాబట్టి అవుతుంది ఫైనల్ వాల్యూ ఉన్నాయి देखो स्क्वायर रूट ऑफ एडिशन చేస్తే 49g స్క్వేర్ g స్క్వేర్ ఎంత అవుతుంది 50g స్క్వేర్ ఇక్కడ 2g ని 56 58g ప్లస్ 16 ప్లస్ 1 ఎంత 17 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మాడ్యులస్ లో మైనస్ ఉంది మైనస్ క్యాన్సిల్ అవుతుంది ప్లస్ వస్తుంది ఏం కావాల్సిన ఇక్కడ 5 కావాల్సిన 5 ఇంటూ మాడ్యులస్ 5g ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై 5 5 అయింది క్యాన్సిల్ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే వాల్యూ వస్తుంది చూడండి సైడ్ left side value 50g square plus 58g plus 17 is equal to 5g plus 2 whole square
5g plus 2 whole square. Spelling and what is the value number? apply the formula sum 50g square plus 58g plus 17 is equal to right side to a plus b whole square, a square and 5g whole square, 25g square 25g square plus 2 square ఎంత అవుతుంది 4 2 5 जा 10 10 2 जा 20g राइट साइड वाले लेफ्ट साइड का ट्रांसफर होते हैं 50g स्क्वायर प्लस 58g प्लस 17 राइट साइड वाले लेफ्ट करते होते हैं माइनस 25g स्क्वायर माइनस 4 माइनस 20g इज इक्वल टू 0 50 और 25 कैंसिल होते हैं 25g स्क्वायर 58 और 20 कैंसिल होते हैं 38g 17 में जो 4 है 17 में 4 कैंसिल होते हैं 13 इज इक्वल टू 0 फाइनल नंबर को ఈక్వేషన్ ఇక్కడ 25g స్క్వేర్ ప్లస్ 38g ప్లస్ 13 ఈక్వల్ 0 ఇక్కడ చూడండి 28 13 వాల్యూ మనకు అంత అవసరం లేదు 28 13 కాబట్టి 25 అంటే 13 ఎంత అవుతుంది 25 ప్లస్ 13 వాల్యూ మనకి ఎంత వస్తుంది 38 సరిపోయింది మనకి ఫ్యాక్టర్ వైజ్ సరిపోయింది కాబట్టి ఇది 2 పార్ట్స్ ఏంటి ఆ 2 పార్ట్స్ ఎంత అవుతుంది 25g స్క్వేర్ ప్లస్ 25g प्लस 13 2 पार्ट्स सेशन 25 प्लस 13 ఏం చేస్తే 13 ఇది ఈక్వల్ 0 ఇందులో ఫస్ట్ కామన్ వాల్యూ ఎంత g స్క్వేర్ g ఉంది కాబట్టి g వస్తుంది 25 కూడా కామన్ వస్తే 25 ఇంటూ 25g కాంబినేషన్ 25 క్యాన్సిల్ అయింది g స్క్వేర్ g క్యాన్సిల్ అవుతే g ప్లస్ 25 క్యాన్సిల్ అవుతే ఎంత అవుతుంది ఇంకా 1 ఇక్కడ రెండిట్లో కూడా ఏముంది ఇక్కడ 13 గమనిస్తే g ప్లస్ 1 ఇది ఈక్వల్ టు 0 ఫస్ట్ టూ వాల్యూస్ చూడండి ఇక్కడ g ప్లస్ 1 గమనిస్తే g ప్లస్ 1 ఇంటూ 25g plus 13 is equal to 0. देखो g to g values तो नमक 2 values होते हैं फर्स्ट वैल्यू कितना g plus 1 is equal to 0 that is plus g जोड़े था minus 1 और second value 25g plus 13 is equal to 0 therefore 25g is equal to plus 13 right side का जरूरत नहीं minus 13 therefore g is equal to minus 13 by 25 g वैल्यूज टू वैल्यू सकते हैं ये टू वैल्यूज में इक्वेशन अंतर्गत f वैल्यू इक्वेशन अंतर्गत डाल सकते हैं देखो सब्स्टिट्यूट g वैल्यू in मन తీసుకున్న వాల్యూ ఎంత కదా f is equal to 7g plus 5 सब्स्टिट्यूट g वैल्यू ను f is equal to 7g plus 5 అంటే ఏమవుతుంది for f is equal to 7 into g value ఎంత -1 plus 5 therefore f is equal to 7 1 7 అంటే -7 plus 5 therefore f is equal to 2 అంటే కండిషన్ ఏంటి ఇక్కడ g is equal to -1 f is equal to -2 substitute g f values in equation మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఉంది రిక్వైర్డ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ in equation 1 రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇక్కడ x square plus y square plus 2 into g value ఎంత -1 into x plus 2 into f value 2 into y plus c is equal to 0 ఇక్కడ ఆల్రెడీ f value ఇక్కడ మైనస్ కాబట్టి -2 సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది x square plus y square plus into minus 2 into x 2x plus into minus 4y plus c is equal to 0 కానీ ఆల్రెడీ ఏమన్నాడు సెంటర్ మీద ఆల్రెడీ ఒక సర్కిల్ మీద పాయింట్ ఉంది ఏంట పాయింట్ p 1 1 మరి p వాల్యూ 1 1 ఉంది కాబట్టి ఇట్ పాస్ త్రూ లేదా లైస్ అని రాసిన పర్లేదు therefore the above equation lies the above equation passing through point ఎంత 1 1 1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది 1 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ 2 -2 into 1 -4 into y వాల్యూ ఎంత -1 ప్లస్ c is equal to 0 ఫైనల్ చూడండి 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ అంటే 1 -2 1 जा 2 minus into minus plus 4 plus c is equal to 0 ఇక్కడ చూడమ్మా 2 1 plus 1 2 2 plus 4 అంటే 6 6 into 2 క్యాన్సిల్ అవుతే 6 into 2 క్యాన్సిల్ అవుతుంది 4 plus c is equal to 0 ఫైనల్ వాల్యూ చూడమ్మా
देखो फाइनल का सी वैल्यू कितनी c इक्वल टू minus of 4 in plus 4 right side करते हो तो minus 4 therefore the required equation of the circle is in the formula x square plus y square మనకు ఆల్రెడీ ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి minus 3x minus 4y c వాల్యూ ఎంత minus 4 is equal to 0 ఏ కండిషన్ ఇక్కడ g వాల్యూ minus 1 తీసుకుంటే ఆ g వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు ఇక్కడ g వాల్యూ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది minus 1 अंदर g वाली -1 यूज చేసాం కాబట్టి ఈ ఫార్ములా వచ్చింది మరి సెకండ్ కేసు ఏంటి సరే g -13/25 సబ్స్టిట్యూట్ చేయండి therefore substitute g -13/25 and now f 7g plus 5 ఇందు సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది f 7 into g వాల్యూ ఎంత -13/25 plus 5 ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత అవుతుంది ఎల్సిఎం వాల్యూ 25 అవుతుంది 25 ఎల్సిఎం చేస్తే 713 ఎంత -91 ప్లస్ 25 5 ఎంత 125 125 91 క్యాన్సిల్ అవుతాయి ఇది 25 ఇది 9 ఎంత వచ్చింది 34/25 ఇది ఎఫ్ వాల్యూ ఈ టూ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ g -13/25 f is equal to 34/25 in equation 1 in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా x square plus y square plus 2 into g value -13/25 plus into x plus 2 into f value 34/25 into y plus c is equal to 0 ఇక్కడ ఎల్సిఎం కట్ ఏమవుతుంది 25 కాబట్టి 25 ఎల్సిఎం అవుతుంది 1/25 కామన్ ఇస్తే 25x స్క్వేర్ 25y స్క్వేర్ ప్లస్ అంటే మైనస్ 230 ఎంత 26x ప్లస్ 234 ఎంత అవుతుంది 68y ప్లస్ 25c into 25c is equal to 0 ఫైనల్ ఈక్వేషన్ ఎంత వస్తుంది ఇక్కడ డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ తో మల్టిప్లికేషన్ కాబట్టి 25x స్క్వేర్ ప్లస్ 25y స్క్వేర్ minus 26x plus 68y plus 25c is equal to 0 ఇది కూడా ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది సేమ్ పాయింట్ కాబట్టి it pass through point ఎంత 1 minus 1 25 into 1 square plus 25 into minus 1 whole square minus 26 into 1 plus 30 68 into minus 1 plus 25 c is equal to 0 1 square 1 కాబట్టి 25 plus 25 minus 26 plus into minus 68 plus 25 c is equal to 0 ఇక్కడ 25 ఎన్ని ఉంచండి ఇక్కడ 50 ఉంది ఇక్కడ అడిషన్ చేస్తే ఎంత వచ్చింది 60 plus 20 80 plus 94 మైనస్ ఉంది ప్లస్ 50 ప్లస్ 25 c is equal to 0 సబ్ట్రాక్షన్ చేస్తే -44 ప్లస్ 25 c is equal to 0 అంటే ఫైనల్ గా వస్తుంది 25 c is equal to 44 then c is ఎంత 44 divided by 25 therefore required equation చూడండి the required equation is ఏమవుతుంది x square plus y square plus 25 into x square plus y square 25 కామన్ తీసేయండి -26x తర్వాత ప్లస్ 68y ఆల్రెడీ 25 c వాల్యూ ఉంది 25 c వాల్యూ ఎంత 44 is equal to 0 ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ నుంచి 12 క్వశ్చన్ కంప్లీట్ అయింది చూడండి మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సారీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దీంట్లో క్వశ్చన్ నెంబర్ 13
show that x plus y plus 1 is equal to 0 touches the circle x square plus y square minus 3x plus 7y plus 14 is equal to 0 and find its point of contact. ఇది అక్కడ చూడండి సార్ ఏ మోడల్ ఉందంటే షో దట్ లైన్ ఇచ్చాడు మనకి ఏమన్నాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడిగాడు కాబట్టి ఈ ప్రాసెస్ చూడండి సార్ లైన్ ఉంది సర్కిల్ ఉంది కాబట్టి గివెన్ లైన్ సర్కిల్ చూడండి అక్కడ గివెన్ సర్కిల్ ఎంత x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7y plus 14 is equal to 0. Given set equation అది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇందులో ఏముందా లైన్ ఎంత లైన్ చూడండి గివెన్ లైన్ x plus y plus 1 is equal to 0. వాడు ఏమన్నాడు ఇక్కడ షో దట్ అన్నాడు ప్రూవ్ చేయమన్నాడు ఏమేమో ఇక్కడ సర్కిల్ కి సెంటర్ పాయింట్ కావాలి అండ్ ఏం కావాలి రేడియస్ కావాలి కాబట్టి ముందుగా రేడియస్ పాయింట్ అవుట్ చేయండి రేడియస్ పాయింట్ అయితే ఏమవుతుంది కదా సార్ ఇక్కడ ఇందులో వాల్యూస్ ఒకసారి కంపేర్ చేసుకుంటే ఇక్కడ 2g వాల్యూ ఉంది ఇక్కడ -3 జబర్ g ఎంత అవుతుంది -3/2 మరి f అయితే ఇక్కడ 2f7 అయితే ఏమవుతుంది f వాల్యూ 7/2 జబర్ కాన్స్టెంట్ c వాల్యూ ఎంత 14 మరి రేట్స్ ఉన్న ఇక్కడ సెంటర్ c ఫార్ములా అంటే -g -f కాబట్టి జబర్ c ఇక్కడ మైనస్ అంటే మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది 3/2 f వాల్యూ ఇక్కడ మైనస్ ఇది ప్లస్ మైనస్ అంటే ప్లస్ ఎంత -7/2 సెంటర్ పాయింట్ దీనికి ఏం కావాలి మనకు రేడియస్ కావాలి ఇప్పుడు రేడియస్ ఆర్గ్యుమెంట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c ఈ ఫార్ములా వాల్యూ సెట్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ g వాల్యూ ఎంత -3/2 కాబట్టి -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ f వాల్యూ ఎంత 7/2 హోల్ స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత ఇక్కడ ఆల్రెడీ ప్లస్ అందరూ ప్లస్ 14 जब स्क्वायर रूट ऑफ 3 स्क्वायर ఎంత అవుతుంది 9 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 7 స్క్వేర్ వాల్యూ ఎంత 7 7 49 డివైడెడ్ బై 4 మైనస్ 14 టోటల్ ఎల్సిఎం వాల్యూ ఫైండ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్సిఎం ఎంత అవుతుంది 4 ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 9 ప్లస్ ఇక్కడ ఎంత వాల్యూ 49 మైనస్ 414 ఎంత 56 ఇక్కడ ఎడిషన్ చేద్దాం సార్ ఈ టోటల్ ఎడిషన్ వాల్యూ ఎంత అవుతుంది 9 ప్లస్ 49 ఎంత 58 56 క్యాన్సిల్ అవుతాయి therefore r is equal to square root of 2/4 వచ్చింది 2 టైమ్ 1 టైమ్ ఇక్కడ 2 టైమ్ అంటే 1 టైమ్ చూడండి ఇక్కడ 2 టైమ్ 1 టైమ్ 2 టైమ్ ఇంకా 2 టైమ్స్ therefore ఫైనల్ గా వచ్చింది ఇక్కడ square root 1 ఎంత 1 డివైడెడ్ బై square root 2 ఇదొక న్యూమరేటర్ వాల్యూ 1 అనేది ఏంటి సింగిల్ వాల్యూ స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 1 అవుతుంది మరి 2 కి స్క్వేర్ రూట్ ఎంత స్క్వేర్ రూట్ 2 therefore ఫైనల్ గా r వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 1/√2 ఇంకేం కావాలి ఇక్కడ టచింగ్ కండిషన్ అంటే కాబట్టి d కట్టండి d ఏంటి మీనింగ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఫ్రమ్ సెంటర్ C వాల్యూ ఎంత 3/2 -7/2 టు ద లైన్ గివెన్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ లైన్ x plus y plus 1 is equal to 0 యూజ్ చేస్తే మాడ్యులస్ పాయింట్ సబ్స్టిట్యూషన్ ఎంత అవుతుంది 1 into x వాల్యూ ఇక్కడ 3/2 ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1 into plus 1 into -7/2 plus 1 is divided by square root of కోఎఫిషియంట్ x దీని కోఎఫిషియంట్ వాల్యూ ఎంత అవుతుంది 1 స్క్వేర్ కోఎఫిషియంట్ y వాల్యూ ఎంత అవుతుంది 1 స్క్వేర్ therefore ఫైనల్ గా ఇక్కడ మాడ్యులస్ ఇక్కడ LCM ఎంత 2 ఇక్కడ LCM ఎంత 2 కాబట్టి ఫైనల్ వాల్యూ LCM ఎంత అవుతుంది 2 అవుతుంది 1 3 * 3 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత -1 7 * 7 ప్లస్ 2 1 * 2 is divided by square root of చూడండి ఇక్కడ 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ వాల్యూ 1 1 ప్లస్ 1 ఎంత అవుతుంది 2 అవుతుంది ఫైనల్ చూడండి ఇక్కడ 3 ప్లస్ ఎంత 7 3 ప్లస్ 2 5 అయింది 7 నుంచి 5 ఎంత అవుతుంది -2 therefore మాడ్యులస్ -2 డివైడెడ్ బై 2 is equal to ఇక్కడ square root of 2 మరి 2 ఏం టెన్షన్ 1 టెన్షన్ ఫైనల్ ఎంత వస్తుంది d is equal to ఇక్కడ మాడ్యులస్ మైనస్ ఉంది మాడ్యులస్ మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది 1 బై square root of 2
therefore t వాల్యూ ఎంత ఇక్కడ 1/2 వచ్చింది కానీ ఇక్కడ ఆల్రెడీ r వాల్యూ ఎంత 1/2 therefore ఇది కూడా ఎంత అవుతుంది r ఫైనల్ గా ఇక్కడ వచ్చింది d వాల్యూ నీకు 1/2 వచ్చింది d వాల్యూ 1/2 వస్తే ఇది ఈక్వల్ ఎంత అవుతుంది r అవుతుంది therefore కండిషన్ ఏంటి that implies r is equal to d మరి r is equal to ఎంత అవుతుంది given line touches a given circle given line touches given circle ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అలాగా therefore given line touches the given line touches the given circle మరి given line touches given circle అనే కాబట్టి చూడండి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి let the point of contact px1 y1 మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ px1 ఏంటి అవుతుంది ఫుడ్ ఆఫ్ ది పర్టికులర్ యూజ్ చేస్తాం ఇక్కడ ఫుడ్ ఆఫ్ ది పర్టికులర్ ఇక్కడ సెంటర్ పాయింట్ c ఉంది పాయింట్ ఏంటి px1 y1 సెంటర్ పాయింట్ ఇక్కడ మనం యూజ్ చేస్తుంది 3/2 - 7/2 ఈ పాయింట్ యూజ్ చేస్తే ఫార్ములా అప్లై చేయనమా ఫార్ములా ఏంటి ఫుడ్ ఆఫ్ ది పర్టికులర్ x1 - h డివైడెడ్ బై a y1 - k divided by b is equal to minus of ax1 plus ah plus bk plus c is divided by a square plus b square మరి ఇక్కడ ax అవుతుంది ఇక్కడ a వాల్యూ ఎంత ఈక్వేషన్ కంపేర్ చేసుకోండి x plus y plus 1 కాబట్టి ఇక్కడ 1 into x ఇక్కడ ఎంత అవుతుంది 1 into y ఇక్కడ a వాల్యూ ఎంత 1 b వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 1 యూజ్ చేస్తే ప్రాబ్లం చూడండి ఇక్కడ h వాల్యూ ఎంత 3/2 k వాల్యూ ఎంత -7/2 అప్లై చేస్తే ఏమవుతుంది x1 minus h value ఎంత 3/2 divided by a value 1 is equal to y1 minus k value ఎంత ఇక్కడ k value -7/2 k divided by 1 ఫైనల్ గా చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ a value 1 కాబట్టి అప్లై చేస్తే minus of a into a ఎంత 1 into h value 3/2 నెక్స్ట్ ప్లస్ 1 into b value ఎంత ఇక్కడ h value k value -7/2 plus 1 is divided by a value ఎంత ఇక్కడ 1 square plus b value ఎంత ఇక్కడ 1 square ఏ ఫార్ములా అయినా కూడా మనకి ఇచ్చినప్పుడు x plus y plus 1 అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూస్ లేవు అంటే 1 into x 1 into y ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ax plus by plus c తో కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ a వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది b వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 1 అవుతుంది కాన్స్టెంట్ యూజ్ అవసరం లేదు ఇక్కడ మనకు కావాల్సినది కోఎఫిషియంట్ x y కావాలి కాబట్టి ఆ x y యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్ చూడండి ఇక్కడ డెరివేటివ్ 1 అనేది వాల్యూ లేదు కాబట్టి ఇంకా ఫైనల్ ఇక్కడ x1 3/2 అలాగే y1 మైనస్ ఎంత ప్లస్ 7/2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 మల్టిప్లికేషన్ లో ఎల్సిఎం బట్టి ఎల్సిఎం వాల్యూ 2 అవుతుంది ఎల్సిఎం వాల్యూ 2 అయింది 1 3 గా 3 ప్లస్ అంటే మైనస్ 7 ప్లస్ 2 1 గా 2 ఈ డివైడెడ్ బై 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ఫైనల్ గా చూద్దాం వాల్యూస్ x1 3/2 y1 plus 7/2 is equal to ఇక్కడ చూడమ్మా మైనస్ ఆఫ్ ఇక్కడ 3 ప్లస్ 2 ఎంత 5 7 నుంచి 5 పర్సెంట్ అవుతుంది -2 అంటే ఎంత మైనస్ చూడండి ఇక్కడ -2 డివైడెడ్ బై 2 హోల్ బై ఎంత అవుతుంది 2 2 2 లో ఎంత అవుతుంది 1 టైం ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ x1 3/2 is equal to y1 plus 7/2 is equal to ఇక్కడ మైనస్ ఎంత ప్లస్ ఎంత అవుతుంది 1/2 ఒకసారి కంపేర్ చేసుకోండి ఫస్ట్ ది లాస్ట్ సెకండ్ లాస్ట్ కంపేర్ చేసుకుంటే కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది బై డినామినేటర్ 1 అవసరం లేదు కాబట్టి తీస్తే ఇక్కడ ఆల్రెడీ బై డినామినేటర్ 1 కాబట్టి యూజ్ అవసరం లేదు ఇక్కడ యూజింగ్ అనేది బై డినామినేటర్ అవసరం లేదు కాబట్టి తీస్తే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుందేమా x1 3/2 ఎంత -1/2 మైనస్ ప్లస్ ప్లస్ 1/2 ఒక రా సెకండ్ y1 plus 7/2 1/2 ఇది మైనస్ ఈ మైనస్ 1 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే x1 1/2 plus 3/2 therefore x1 ఎంత 1 plus 3 4/2 therefore in time cancel అవుతుంది 2 times therefore x1 అవుతుంది 2 another y1 plus 1 రైట్ సైడ్ అవుతుంది 1/2 minus 7/2 therefore y1 సబ్ట్రాక్షన్ చేస్తే 7 నుంచి 1 cancel అవుతే 6 అది -6/2 2 times 3 times 3 times therefore y1 ఎంత -3 ఇక్కడ మనకి ఏమవుతుంది therefore required point of contact ఎంత అవుతుంది px1 y1 is equal to ఎంత 2, -3 ఇక్కడ మనకి ఏమైందంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయింది నెక్స్ట్ ఇందులో ఈ టాపిక్ మనకి ఏమైంది ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది ఎక్సర్సైజ్ 1c కంప్లీట్ అయింది అయితే నెక్స్ట్ ఎక్సర్సైజ్ మనకి ఏమున్నాయంటే ఫార్ములాస్ ఉన్నాయి ఒకసారి ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం ఒకసారి
నెక్స్ట్ ఫార్ములాస్ ఏంటంటే మన ఫస్ట్ ఫార్ములా కాట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ పోలార్. మనకు నెక్స్ట్ ఏంటి డిస్కస్ చేసేది కాట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ పోలార్ అంటే పోలార్. ఇక్కడ 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఏంటి కార్డ్. కార్డ్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పింది ఏంటి ఫస్ట్ అనదర్ పాయింట్ బయట అవుట్ సైడ్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ మీద గిరిగా ఏం టాంజెన్స్ ఫార్మ్ చేయొచ్చు 2 టాంజెన్స్. ఈ 2 టాంజెన్స్ ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ 2 పాయింట్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఏంటది ఫస్ట్ పాయింట్ ఏ సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ బి అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ 2 పాయింట్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఏమవుతుంది పాసింగ్ త్రూ సమ్ ఏస్ ఆఫ్ బి. ఏ పాయింట్ అని యూజ్ చేస్తారు ఇక్కడ ఇందులో 1 పాయింట్ తీసుకున్న అనదర్ పాయింట్ మనకు అవసరం లేదు కాబట్టి కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఏమవుతుంది 1 పాయింట్ టచ్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ ఏ ఆ పాయింట్ బి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ అవుతుంది s1 0. ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఏమవుతుంది ఫార్ములా ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా s1 0. పోలార్ ఈక్వేషన్ కూడా ఏమవుతుంది s1 0. పోలార్ అనే లేదా కార్డ్ అనే టాంజెంట్ అనే ఈ మూడింటి కూడా ఈక్వేషన్ ఏంటి ఇక్కడ s1 0 ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఫార్మ్ ఇది ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్. ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఫార్మ్ ఏంటి s1 0 అనే ఈక్వేషన్ ఆఫ్ ది పోలార్ కూడా ఏమవుతుంది s1 0 అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకసారి ఇక్కడ మరి పాయింట్ వాల్యూ ఎలా కట్టాలి మన ఫార్ములాస్ ఉన్నాయి కదా మరి ఆ ఫార్ములాస్ ఒకసారి చూడండి. The equation of the polar of Px1 y1 with respect to s is equal to 0 is formulated s1 is equal to 0. Another పోల్ అనేది కావాలి. పోల్ అంటే పాయింట్. పోల్ అనేది ఏంటంటే పోల్ అంటే మీనింగ్ పోలార్ అంటే పోలార్ యొక్క పాయింట్ ఏమంటే ఇక్కడ పోల్. పోలార్ యొక్క పాయింట్ ఏమవుతుంది పోల్ అవుతుంది కాబట్టి ఆ పోల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఇక్కడ ద పోల్ ఆఫ్ lx plus my plus n is equal to 0. ది పోల్ ఆఫ్ lx plus my plus n is equal to 0 అన్నప్పుడు ఏది ఇక్కడ సర్కిల్ ఏంటి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ ఇక్కడ s ఈక్వల్ టు ఇక్కడ s ఈక్వల్ టు అనేది మెన్షన్ చేయాలి. ఏ సర్కిల్ ఇది స్టాండర్డ్ ఫార్మ్ జనరల్ ఫార్మ్ లో స్టాండర్డ్ అంటే సరే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ r ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కూడా r స్క్వేర్ అంటే దీని ఫార్ములా వేరే ఉంటుంది. ఈ ఫార్ములా ఏంటంటే మైనస్ l r స్క్వేర్ బై n మైనస్ m r స్క్వేర్ బై n. ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫార్ములా ఉన్నప్పుడు దాని పోల్ యొక్క ఫార్ములా ఏంటి మైనస్ l r స్క్వేర్ బై n మైనస్ m r స్క్వేర్ బై n. అదే ఒక జనరల్ ఫార్మ్ అయితే the pole of lx plus my plus n is equal to 0 with respect to x square plus y square plus 2gx plus 2fy plus c is equal to general form. ఈ జనరల్ ఫార్మ్ అన్నప్పుడు దాని పోల్ ఫార్మ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుందంటే మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ ఫార్ములా ఏమవుతుంది చేంజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ వస్తుంది ఇక్కడ సెంటర్ పాయింట్ యూజ్ అవుతుంది కాబట్టి మైనస్ జీ ప్లస్ ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ ఇది డివైడెడ్ బై పాయింట్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఏ పాయింట్ ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ అంటే ఇక్కడ మైనస్ జీ మైనస్ సబ్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ అయితే ఇక్కడ ఏమైనా సింబల్స్ నెగిటివ్ ఉన్నాయి. నెగిటివ్ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ అంటే ఫార్ములా చూడండి ఇక్కడ మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ కాన్స్టెంట్ వాల్యూ మైనస్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూ చూడండి నెక్స్ట్ ఏంటి మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ డివైడెడ్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. అందులో ఫార్ములాస్ అనేది ఏంటంటే ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ కి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కూడా r స్క్వేర్ సెంటర్ పాయింట్ 0 0 సెంటర్ పాయింట్ 0 0 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0 0 అప్లై చేసాం. మరి అలాగే ఇంకేమవుతుంది ఇక్కడ మనకి తీసుకునే పాయింట్ లో మనకి సెంటర్ లేదు. సెంటర్ లేనప్పుడు ఏమవుతుంది టర్మ్ 0 అవుతుంది. ఈ నెగిటివ్ టర్మ్ ఎక్కడ అవుతుంది అప్లై న్యూమరేటర్ అప్లై అయ్యింది. అందుకే ఫార్ములా ఏంటి 0 ప్లస్ LR స్క్వేర్ బై ఈ టోటల్ వాల్యూ ఏంటి 0 మైనస్ అనేది ఈ మైనస్ పైకి అప్లై చేస్తే ఏమవుతుంది మైనస్ LR స్క్వేర్ బై n. ఈ ఫార్ములా నుంచి మనకి ఈ ఫార్ములా వచ్చింది. ఇక్కడ సెంటర్ 0 0 కాబట్టి 0 0 అప్లై చేశారనుకోండి ఈ ఫార్ములా చేంజ్ అవుతుంది 0 వాల్యూ అవుతుంది. ఈ టోటల్ 0 అవుతుంది. ఇంకేమవుతుందంటే LR స్క్వేర్ మైనస్ n
ఎల్ ఆర్ స్క్వేర్ బై మైనస్ ఎన్ అవుతుంది మైనస్ ఎక్కడ అప్లై చేయాలి న్యూమరేటర్ అప్లై చేయాలి కాబట్టి మైనస్ ఎల్ ఆర్ స్క్వేర్ బై ఎన్ వచ్చింది ఇప్పుడు వాటి సేమ్ అవుతుంది మైనస్ అప్లై చేస్తే మైనస్ ఎం ఆర్ స్క్వేర్ బై ఎన్ ఇదేంటిది 4 వాల్యూ కాంటాక్ట్ అయ్యింది అంటే పాయింట్ ఇప్పుడు కూడా మీకు పాయింట్ ఆఫ్ కార్డ్ అడగడం పాయింట్ ఆఫ్ కార్డ్ అడగడం ఇక్కడ ఏమవుతుంది పోల్ అడతాడు పోల్ అడిగినప్పుడు ఏమవుతుంది ఫార్ములా యూజ్ అవుతుంది అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది టాంజెంట్ ఉంది టాంజెంట్ ఈక్వేషన్ ఏమవుతుంది ఈక్వేషన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఫార్ములా యూజ్ చేయాలి ఫుట్ ఆఫ్ ది పర్టికులర్ ఏ ఫార్ములా యూజ్ చేయాలి మనం ఫుట్ ఆఫ్ ది పర్టికులర్ దేనికి టాంజెంట్ పాయింట్ కి అయితే ఫుట్ ఆఫ్ ది పర్టికులర్ యూజ్ చేయాలి అదే పోల్ ఫార్ములా ఏంటి ఇదే సెంటర్ 0 0 అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి సెంటర్ ఏముంది మైనస్ జీ మైనస్ ఎఫ్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి దీని మీద మోడల్ చూడండి ఒకసారి నెక్స్ట్ ఇంకొక ఫార్ములా చూడండి ఒకసారి ఒకవేళ మీకు చూడండి సార్ ఒక సర్కిల్ ఉంది ఒక బైట్ సైడ్ పాయింట్ నుంచి ఏం చేసాం ఇక్కడ 2 ట్యాంగిల్స్ ఫార్మ్ చేసాం అయితే 2 ట్యాంగిల్స్ ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ PT1 PT2 సమ్ AB అనుకున్నాం ఇక్కడ యాంగిల్ ఉంది మరి యాంగిల్ ఏం చేస్తుందంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి బైసెక్ట్ చేస్తుంది సెంటర్ పాయింట్ నుంచి ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ ఫార్మ్ చేసినప్పుడు ఈ యాంగిల్ ని ఏం చేస్తుంది బైసెక్ట్ చేస్తుంది అంటే టోటల్ యాంగిల్ ఎంత θ టోటల్ యాంగిల్ θ అయితే ఇది బైసెక్ట్ ఎంత అవుతుంది ఈ వాల్యూ θ/2 అవుతుంది ఈ వాల్యూ కూడా ఎంత అవుతుంది θ/2 అంటే బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది tan θ/2 అంటే ఓన్లీ టాంజెంట్ కి ఆ యొక్క ఏంటి ఇక్కడ ట్రయాంగిల్ ఫార్ములా ఇచ్చేస్తాం ట్రయాంగిల్ ఫార్ములా ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ రేడియస్ ఏమవుతుంది పర్పెండిక్యులర్ గా ఉంటుంది అంటే ఏ ట్రయాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫార్ములా దీనికి ఏమవుతుంది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత అవుతుంది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ √s/1 ఇక్కడ రేడియస్ ఎంత r ఈ r కి దీనికి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది tan ఫార్ములా ఏం చెప్తుంది ఆపోజిట్ సైడ్ మరి θ కి ఆపోజిట్ ఎంత r డివైడెడ్ బై హైపోటెనస్ ఎంత మన ఫార్ములా ఒకసారి ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఇది ఏంటిది 90 డిగ్రీస్ ఈ 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది ఇక్కడ సమ్ ఏ పాయింట్ ఇది ఉంది మరి దీని సెంటర్ C ఇదేంటిది P అయితే ఇక్కడ ఏమైంది 90 డిగ్రీస్ ఇక్కడ ఉంది కాబట్టి దీని యొక్క యాంగిల్ ఎంత అవుతుంది θ/2 యూజ్ చేస్తాం ఈ θ/2 కాబట్టి ఎంత ఇక్కడ r అవుతుంది ఇది ఏమవుతుంది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ s/1 ఇప్పుడు tan θ/2 ఈక్వల్ ఫార్ములా ఎంత r/√s/1 చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఒకసారి డైరెక్ట్ గా వాడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు లేదా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయకుండా యాంగిల్ వాల్యూ ఇచ్చి r కానీ లేదా s/1 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమంటాడు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అందులో చూడండి సార్ ఫార్ములా if θ is angle between the point through a point P x1 y1 to the circle s is equal to 0 then tan θ/2 by tan θ/2 is equal to r/√s/1 ఎప్పుడు ఇక్కడ టాంజెంట్ ఉన్నప్పుడు మాత్రం దానికి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి టాంజెంట్ కంపల్సరీ ఫార్మ్ చేయాలి ఎంత ఫార్మ్ చేద్దామా ఏరియా ఫార్మ్ ఉంది మనకి ద ఏరియా ఆఫ్ ఇక్కడ మనం యూజ్ చేసే ట్రయాంగిల్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PT1C is half r into √s/1 ఎందుకు ఈ ఫార్ములా ఇచ్చాడు r into √s/1 అని మన ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హైట్ ఇంటూ బేస్ అంటే ఇక్కడ హైట్ ఎంత హైట్ కి ఇక్కడ ఫార్ములా హైట్ ఎంత అవుతుంది r అవుతుంది బేస్ ఎంత అవుతుంది √s/1 ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి హాఫ్ బేస్ ఇంటూ హైట్ కాబట్టి ఇక్కడ హైట్ వాల్యూ బేస్ వాల్యూ చూడాలి హాఫ్ ఇక్కడ బేస్ ఎంత √s/1 ఇంటూ హైట్ ఎంత r కానీ యూజింగ్ ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్ నెంబర్ యూజ్ చేయం కాబట్టి హాఫ్ r ఇంటూ √s/1 అంటే లేదు ఇక్కడ ఏరియా ఫార్ములా ఇదేమో యాంగిల్ ఫార్ములా ఎంత tan θ/2 r/√s/1 అదే ఏరియా ఫార్ములా ఎంత హాఫ్ r ఇంటూ √s/1 ఈ రెండు ఫార్ములాస్ చాలా యూజ్ అవుతాయి మనకి చూడండి సార్ దీని ప్రాబ్లం చూడండి ఒకసారి find a chord
of find the card of contact of 2, 5 with respect to circle x square plus y square minus 5x plus 4y minus 2 equal to 0. వాడు అడిగిన ఈక్వేషన్ అడిగాడు. ఈక్వేషన్ చెప్తాను సార్, గివెన్ తీసుకున్న సార్ ఏంటి గివెన్ ఉంటే గివెన్ సర్కిల్ ఉంటుంది ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0. గివెన్ పాయింట్ px1 y1 ఈజ్ ఏముంది పాయింట్ 2, 5. వాడు అడిగిన ఇక్కడ find the card of contact of 2, 5 with respect to find the card of contact కదా, find the card equation ఇక్కడ క్వశ్చన్ వైజ్ ఏంటంటే the equation of the card అనేది ఏమవుతుంది చెప్పండి. the equation of the card ఇక్కడ at px1 y1 to s is equal to 0 ఈ ఫార్మ్ ఏంటి x1 is equal to 0. ఈ ఫార్ములా ప్లేస్ ఏమవుతుంది x స్క్వేర్ అంటే xx1 ప్లస్ y స్క్వేర్ కాబట్టి y1 మైనస్ 5 కాఫ్ ఎంత 5/2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 4 కాఫ్ ఎంత 2y ప్లస్ y1 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో పాయింట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది x ఇంటూ x1 వాల్యూ ఎంత 2 ప్లస్ y ఇంటూ y వాల్యూ ఎంత 5 మైనస్ 5/2 ఇంటూ x ప్లస్ x వాల్యూ ఎంత 2 మైనస్ 2 ఇంటూ y ప్లస్ y వాల్యూ ఎంత 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. LCM కాపీ వెళ్తున్నాం కదా, LCM అంటే LCM వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ఆప్షన్ ఇక్కడ 2 2 ఎంత 4 4 into x 4x 2 5 ఎంత 10 10 into y 10y minus 5 into x 5x minus into plus minus 5 2 ఎంత 10 plus 2 into ఇక్కడ డినామినేటర్ ఏం లేదు, డినామినేటర్ ఏం అవుతుంది LCM అవుతుంది అంటే 2 2 ఎంత 4 4 into y 4y 4 5 ఎంత ఇక్కడ 2 2 4 అయింది 4 into y 4y 4 5 ఎంత 10 plus 2 2 ఎంత 4 is equal to 0. ఇక్కడ డివైడ్ చేస్తే డివైడ్ రైట్ సైడ్ ఉంది మల్టిప్లై కాబట్టి ఫైనల్ ఇక్కడ 4x 5y 4x 5y 5x ఉంది కదా, ఇక్కడ 4x ఉంది ఇక్కడ -5x ఉంది 5x లో 4x క్యాన్సిల్ అవుతాయి x అది -x ఇది ప్లస్ 10y ఇక్కడ LCM ఏంటి ఇక్కడ 2 5 10 పాయింట్ అయితే మన 2, 5 కదా, మన 2, 5 కాబట్టి ఇక్కడ 5y వచ్చింది మనకి ఇక్కడ ఉన్నది ఎంత వాల్యూ 5 5 మల్టిప్లై అయితే 2 అయింది. LCM ఎంత అవుతుంది 2 2 5 ఎంత 10 2 2 ఎంత 4x ఇక్కడ 5 into x 5x 5 2 ఎంత 10 ఇక్కడ 2 2 4 4y ఇది మా ఇక్కడ నేను x చెప్తున్నాను ఇక్కడ 4x ఇక్కడ 5x ఉన్నాయి 5x లో x 4x ఆన్సర్ x అయింది -x అయింది ఇది 10y ఇది 4y 10y 4y ఎంత అవుతుంది 14y. ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నాయి -10 ప్లస్ 10 క్యాన్సిల్ ఇంకేముంది ఇక్కడ -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా చూడండి x -14y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దేవత్ని ఫైనల్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కార్డ్ ఇక్కడ మనకి 4y plus 20 వస్తుంది. ఈక్వేషన్ మనకి ఎంత ఇచ్చాడు ఈక్వేషన్ లో -2 కదమ్మా ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ 2 2 4 అయింది 4 into y 4y 4 5 ఎంత అవుతుంది ఇక్కడ 20 4 5 ఎంత ఇక్కడ 20 ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది ఇక్కడ -4 అని -10 -4 -10 -4 ఎంత అవుతుంది క్యాన్సిల్ చేయకుండా ఇక్కడ ఎంత అవుతుంది -10 -4 వాల్యూ ఎంత అవుతుంది -14 plus 20 is equal to 0. చూడండి ఇక్కడ 20 నుంచి 14 క్యాన్సిల్ అవుతుంది +6 is equal to 0. -x plus 14 plus 6 is equal to 0. Finally question okay x minus 14y minus 6 is equal to 0. ఇది ఏమవుతుంది రిక్వైర్డ్ కార్డ్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం.